message, that is the sender. Receiver means a person or a device who receives a message, that is the receiver. మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నామో బేసిక్ పర్సన్ని సెండర్ అని పిలుస్తాము. అలాగే రిసీవర్ మీన్స్ మనం పంపించిన ఇన్ఫర్మేషన్ ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో దట్ ఈస్ ద రిసీవర్. మెసేజ్ మీన్స్ ఇట్ ఈస్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్. సో సెండర్కి రిసీవర్కి మధ్యలో జరిగే conversation, that is the information is the message, it is an information. That information is in the data packets. And also internet. So internet means if today world, if any communication is there in offline, the major network is the internet. So that is the basic of the network system. And also in the network system, majorly two parts are there, that is the point to point communication and also multi-point communication. So in the point to point communication, only two persons or two systems is there. In that only one system is communicate another system only. In this action only one link is there. That means this is the basic block diagram of the point to point network and multi point network. In the point to point network, one station or one device is there and also another device is there. Directly single link is there, that is the point to point network. And also multi point network. In the multi point network, only one point, that is the mainframe, that information is sent to the all the stations, that is the different devices, that is the multi point. అంటే పాయింట్ టు పాయింట్ అంటే డైరెక్ట్గా మనం టూ సిస్టమ్స్ తీసుకుంటే టూ కంప్యూటర్స్ టూ పీసెస్కి మధ్యలో ఉన్న సింగిల్ లింక్నే పాయింట్ టు పాయింట్ కమ్యూనికేషన్ అని పిలుస్తామండి. అలాగే మల్టీ పాయింట్ అంటే మనం మేజర్గా ఒక మెయిన్ ఫ్రేమ్, మెయిన్ రీసోర్సెస్, మెయిన్ సర్వర్ని తీసుకుంటాము. దాని నుంచి మనం ఇన్ఫర్మేషన్ని డిఫరెంట్ కంప్యూటర్స్, డిఫరెంట్ పీసీస్కి పంపిస్తే కనుక దట్ ఈస్ ద మల్టీ పాయింట్ సిస్టమ్. So what is the major difference between point to point? Major point means, so multi-point means point to point is only information is sharing between two persons only. Multi-point means one person to multiple angles. That is the difference. And also topology. So what is the meaning of topology means, in different networking system లో మనం ఓన్లీ వన్ వేలోనే కనెక్షన్స్ చెయ్యం. ఒక నుంచి డిఫరెంట్ పార్ట్స్కి మనకి అవైలబుల్గా ఉన్న ప్లేసెస్ని బేస్ చేసుకుని మనం నెట్వర్కింగ్ అనేది కనెక్షన్స్ ఇస్తాం. త్రూ కేబుల్స్ అయితేనేంటి, వైర్లెస్ యాంటీనాస్ అయితేనేమిటి, ఏదైనా మనం వేని బేస్ చేసుకుని ఇస్తాం. మనం ఏ వేనైతే ఫాలో అయ్యామో ఆ వే ఆఫ్ కనెక్టింగ్ నెట్వర్క్స్ని టోపాలజీ అని పిలుస్తామండి. సో ఫిజికల్ టోపాలజీ మీన్స్ మనం ఈ నెట్వర్కింగ్, కంప్యూటర్ నెట్వర్కింగ్లో సిస్టమ్ టు సిస్టమ్ కనెక్షన్స్ అన్నీ కూడా మనం ఫిజికల్ త్రూ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ అయితేనేంటి, నార్మల్ కేబుల్స్, సిగ్నలింగ్ టవర్స్, యాంటీనాస్ అండ్ సిరీస్ కనెక్షన్స్, ప్యారలల్ కనెక్షన్స్, ఇవన్నీ కూడా మనం ఫిజికల్ టోపాలజీ డిఫరెంట్ వేస్ని బేస్ చేసుకుని కనెక్షన్ చేస్తాం. సో దట్ ఈస్ ద వే ఆఫ్ నెట్వర్కింగ్ కనెక్షన్ ఈజ్ ద ఫిజికల్ టోపాలజీ. సో ఈ టోపాలజీలో మనం కనెక్షన్ చేసుకునే వేస్ని బేస్ చేసుకుని బేసిక్గా టోపాలజీస్ 4 టైప్స్ అండి. అవి మెష్ టోపాలజీ, స్టార్ టోపాలజీ, బస్ టోపాలజీ అండ్ రింగ్ టోపాలజీ. First one is the mesh topology. So in mesh topology, basically we have considered 5 systems. మనం 5 కంప్యూటర్స్ని కన్సిడర్ చేసుకుంటే ఈ 5 కంప్యూటర్స్లోని కనెక్షన్ ఎలా ఉంటుందంటే మెష్ టోపాలజీలో ఫస్ట్ సిస్టమ్ నుంచి మనం రిమైనింగ్ 4 సిస్టమ్స్కి కనెక్షన్ ఇస్తాం. అలాగే సెకండ్ సిస్టమ్ నుంచి రిమైనింగ్ 4 కంప్యూటర్స్కి కనెక్షన్ ఇస్తాం. థర్డ్ సిస్టమ్ టు రిమైనింగ్ 4. అలానే ఫోర్త్ సిస్టమ్ నుంచి రిమైనింగ్ 4 కంప్యూటర్స్కి కనెక్షన్ ఇస్తాం. ఫిఫ్త్ కంప్యూటర్ నుంచి రిమైనింగ్ 4 కంప్యూటర్స్కి కనెక్షన్ ఇస్తాం. మెష్ టోపాలజీ ఇక్కడ మనం వే ఆఫ్ కనెక్షన్ ఎలా చేస్తాం, ఒక కంప్యూటర్ నుంచి రిమైనింగ్ 4 కంప్యూటర్స్కి, అలాగే సెకండ్ కంప్యూటర్ నుంచి రిమైనింగ్ 4 కంప్యూటర్స్కి. సో మెష్ మీన్స్ ఇట్ ఈస్ ద క్లోజ్డ్ పాత్. సో ఒక కంప్యూటర్ నుంచి డిఫరెంట్ డైరెక్షన్స్లో ఆల్ కంప్యూటర్ని టచ్ చేయాలి, ఆల్ కంప్యూటర్స్ని దాని నెట్వర్కింగ్తో టచ్ చేయాలి. సో దట్ ఈస్ ద మెష్ టోపాలజీ. సో ఈ మెష్ టోపాలజీలో బేసిక్గా సింగిల్ ఫార్ములా ఉందండి.
సో అది ఏంటంటే ఇప్పుడు మనం ఎన్నైతే కంప్యూటర్స్ తీసుకున్నామో అంత అమౌంట్ ప్లస్ 1. ఎస్ టెల్ మీ మ్యామ్ మీ వాయిస్ చాలా లోలో ఉంది మ్యామ్, కొంచెం గట్టిగా మాట్లాడండి. మెష్ టోపాలజీలో మనం ఎన్నైతే కనెక్షన్స్ తీసుకున్నామో ఆ కనెక్షన్స్ -1. సో దట్ ఈస్ ద మెష్ టోపాలజీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం టోటల్గా 5 కంప్యూటర్స్ తీసుకున్నాం. ఈ 5 కంప్యూటర్స్లో నెంబర్ ఆఫ్ కనెక్షన్స్ ఎన్ని ఇచ్చామండి ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ కంప్యూటర్ని తీసుకుంటే దాని నుంచి రిమైనింగ్ 4 కంప్యూటర్స్కి దాని కనెక్షన్స్ వెళ్ళాయి. సో దట్ in this diagram we have taken 5 computers. So first computer is considered as remaining 4 computers is connection. ఫస్ట్ కంప్యూటర్స్ నుంచి మనకి రిమైనింగ్ 4 కంప్యూటర్స్కి కనెక్షన్స్ వెళ్ళాయి కాబట్టి ఇక్కడ ఉన్న 5 కంప్యూటర్స్ -1 దట్ ఈస్ ద 4 కనెక్షన్స్. సో నంబర్ ఆఫ్ నోడ్స్ ఈజ్ ఈక్వల్స్ టు n, నంబర్ ఆఫ్ కనెక్షన్స్ ఈజ్ ఈక్వల్స్ టు n-1. అలాగే మనం సెకండ్ కంప్యూటర్ని చూసుకుంటే సెకండ్ కంప్యూటర్ నుంచి 4 వేస్లో కనెక్షన్స్ వెళ్ళాయి. సో దట్ ఈస్ ద నంబర్ ఆఫ్ కంప్యూటర్స్ ఈజ్ 5. దట్ మీన్స్ నంబర్ ఆఫ్ నోడ్స్ n అయితే కనుక నెంబర్ ఆఫ్ కనెక్షన్స్ అనేవి n-1 అయితే. సో మనం n నంబర్ ఆఫ్ కంప్యూటర్స్ తీసుకుంటే కనుక దాంట్లో ఉన్న నెంబర్ ఆఫ్ కనెక్షన్స్ అనేవి n-1 ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం 5 కంప్యూటర్స్ తీసుకున్నాం కాబట్టి ప్రతి కంప్యూటర్కి కూడా నెంబర్ ఆఫ్ కనెక్షన్స్ అనేవి 5-1 4. సో అలా ఇండివిజువల్గా ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయో అన్ని కనెక్షన్స్ని మనం యాడ్ చేస్తే కనుక టోటల్ కనెక్షన్ ఆఫ్ కంప్యూటర్స్ వస్తాయి. సో దట్ ఈస్ ద మెష్ టోపాలజీ. సో మెష్ టోపాలజీ మీన్స్ one computer is connected to the remaining all the computers, that is known as the mesh topology. And also the major advantage of mesh topology is మనం ఒక కంప్యూటర్కి 4 కనెక్షన్స్ ఇచ్చాం. ఇచ్చిన కనెక్షన్స్లో మనకి ఫస్ట్ కంప్యూటర్ నుంచి సెకండ్, ఫస్ట్ టు థర్డ్, ఫస్ట్ టు ఫోర్త్, ఫస్ట్ టు 5 ఇలా డిఫరెంట్ కనెక్షన్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ టు సెకండ్ కంప్యూటర్ ఫెయిల్ అయ్యింది అనుకోండి, కనెక్షన్ ఇన్ బిట్వీన్ సమ్ సిగ్నలింగ్ మేడం వినిపిస్తుందమ్మా? వాయిస్ బ్రేక్ అయిపోతుంది మేడం, ఇది సిగ్నల్ డిస్టార్షన్ అమ్మా, ఒకసారి వెయిట్ చేయండి. ఇప్పుడు ఓకేనా అమ్మా, వినిపిస్తుందా? ఓకే మేడం. వినిపిస్తుందా? So the major advantage of mesh topology is one computer. ఇక్కడ మనం ఒక కంప్యూటర్ని డిఫరెంట్ 4 కంప్యూటర్స్కి కనెక్షన్ ఇచ్చాం. ఇలా కనెక్షన్ ఇచ్చే ప్రాసెస్లో ఫస్ట్ కంప్యూటర్ నుంచి సెకండ్, ఫస్ట్ టు థర్డ్, ఫస్ట్ టు ఫోర్త్, ఫస్ట్ టు 5 నెట్వర్కింగ్స్ జరిగిన సిచ్యుయేషన్స్లో మనకి ఫస్ట్ టు సెకండ్ సిగ్నలింగ్ ఇన్ఫర్మేషన్ అంటే నెట్వర్కింగ్ ఫెయిల్ అయ్యింది అనుకోండి, సో అది ఎంటైర్ నెట్వర్క్కి కాకుండా ఫస్ట్ టు థర్డ్కి వెళ్తుంది. అడ్వాంటేజ్ మీన్స్ ఫస్ట్ నుంచి డిఫరెంట్ కంప్యూటర్స్కి కనెక్షన్ చేసినప్పుడు ఫస్ట్ నుంచి సెకండ్ కంప్యూటర్కి కానీ సెకండ్ టు థర్డ్ కంప్యూటర్కి కానీ ఏ మధ్యలో మనకి నెట్వర్కింగ్ బ్రేక్ అయినా సరే రిమైనింగ్ కనెక్షన్స్ అనేవి నార్మల్ యాజ్ యూజువల్గా వర్క్ చేస్తాయండి. ఇప్పుడు ఫస్ట్ 1 టు సెకండ్ 1 మనకి సిగ్నలింగ్ ఫెయిల్ అయ్యింది అనుకోండి, సో నెక్స్ట్ రిమైనింగ్ కంప్యూటర్స్లో ఇన్ఫర్మేషన్ యాజ్ యూజువల్గా మనకి వెళ్తుంది. సో దానివల్ల ఎనదర్ సిగ్నల్స్ దట్ మీన్స్ ఎనదర్ కంప్యూటర్కి డిఫరెన్సెస్ అనేవి ఏం జరగవు.
సో నెక్స్ట్ దట్ ఈస్ ద మేజర్ అడ్వాంటేజ్ అండి. నెక్స్ట్ అలాగే ఇట్ ఈస్ ఏ మెష్ టోపాలజీ ఈజ్ ఏ రోబస్ట్, దట్ మీన్స్ ఇట్ ఈస్ ద స్ట్రాంగ్. And also if one link is failed, remaining all the computers are work properly. That is the major advantage of the mesh topology. And also disadvantages. So the disadvantages of mesh topology is, ఇప్పుడు మనం ఒక కంప్యూటర్ నుంచి డిఫరెంట్ కంప్యూటర్స్కి కనెక్షన్స్ చేస్తాం కదండి. అంటే ఒక దాని నుంచి రిమైనింగ్ 4 కంప్యూటర్స్కి, సెకండ్ కంప్యూటర్ నుంచి రిమైనింగ్ 4 కంప్యూటర్స్కి, థర్డ్ కంప్యూటర్ నుంచి రిమైనింగ్ 4 కంప్యూటర్స్కి కనెక్షన్స్ చేస్తాం కదా. ఇలా కనెక్షన్స్ చేసే ప్రాసెస్లో ఏంటంటే మనకి నెంబర్ ఆఫ్ కేబుల్స్ రిక్వైర్ అవుతాయి. సో ఈ నెంబర్ ఆఫ్ కేబుల్స్ రిక్వైర్ అవ్వడం వల్ల మనం దాన్ని హ్యాండిల్ చేయడానికి ఎక్స్ట్రా స్పేస్ ఆక్యుపై చేస్తుంది. నార్మల్ మనం పీసీ ఆక్యుపై చేయడం కన్నా ఎక్స్ట్రా స్పేస్ ఆక్యుపై చేస్తుంది. అలాగే ఇంటర్నల్గా మనం వాల్స్కి, ఫ్లోర్ని కూడా వైర్స్ టచ్ చేయడం వల్ల క్లమ్జీగా డిస్టర్బెన్సెస్ అనేవి క్రియేట్ అవుతాయి. సో దట్ ఈస్ ద మేజర్ డిసడ్వాంటేజ్ ఆఫ్ ద మెష్ టోపాలజీ. అండ్ ఆల్సో స్టార్ టోపాలజీ. So star topology is different from the mesh topology. So in the mesh topology we have to connect one system to remaining 4 systems. Second system is connected to remaining 4 systems. But in star topology one controller is there. అంటే మెయిన్గా మనం ఒక కంట్రోలర్ని తీసుకుంటాము. ఆ కంట్రోలర్కే డిఫరెంట్ ఎన్ని నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్ ఉన్నాయో ఆ కంప్యూటర్స్ని కనెక్షన్స్ చేస్తాము. సో దట్ ఈస్ ద స్టార్ టోపాలజీ. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఆ కంట్రోలర్ని హబ్ అని పిలుస్తాం. సో కంట్రోలర్ని హబ్ అని పిలవడం అంటే ఏంటంటే ఇప్పుడు ఒక నార్మల్గా నంబర్ ఆఫ్ కనెక్షన్స్ అనే వాటిని ఒక డిఫరెంట్ నంబర్ ఆఫ్ నోడ్స్, దట్ మీన్స్ పోర్ట్స్, నంబర్ ఆఫ్ పోర్ట్స్ ఉన్న ఒక మేజర్ పీసీని తీసుకుంటాము. సో ఆ నంబర్ ఆఫ్ పోర్ట్స్, ఎన్ని నంబర్ ఆఫ్ పోర్ట్స్ అయితే ఉన్నాయో దానికి అన్ని నంబర్ ఆఫ్ కంప్యూటర్స్ని యాడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న హబ్ అనేది నాకు 4 పోర్ట్స్ హబ్. ఆ 4 పోర్ట్స్ హబ్కి 4 సిస్టమ్స్ని కనెక్ట్ చేస్తాం. దట్ మీన్స్ 4 కంప్యూటర్స్ని కనెక్ట్ చేస్తాం. ఫస్ట్ స్టేషన్, స్టేషన్ 2, స్టేషన్ 3, స్టేషన్ 4. సో అలా కనెక్ట్ చేస్తాం. సో దిస్ ఈజ్ ద స్టార్ టోపాలజీ. ఇన్ ఏ స్టార్ టోపాలజీ ఈచ్ డివైస్ ఈజ్ డెడికేటెడ్ పాయింట్ టు పాయింట్ లింక్ ఓన్లీ టు ఏ సెంట్రల్ కంట్రోలర్. అంటే దట్ మీన్స్ హబ్లో ఉన్న ప్రతి పాయింట్కి కూడా ఆ కంప్యూటర్ అనేది కనెక్ట్ అయ్యి ఉంటుంది. సో దట్ ఈస్ ద స్టార్ టోపాలజీ. The devices are not directly linked to the another. సో ఇందులో ఏ 2 కంప్యూటర్స్కి కూడా మధ్యలో లింక్ అనేది ఉండదు. డైరెక్ట్లీ హబ్తోనే, కంట్రోలర్తోనే లింక్ అయి ఉంటుంది. ఈ 4 కంప్యూటర్స్ కూడా డైరెక్ట్లీ హబ్ అనే కంట్రోల్లో ఉన్న పోర్టుతో లింకప్ చేయబడి ఉంటాయి. సో డైరెక్ట్లీ స్టేషన్ టు స్టేషన్, దట్ మీన్స్ పీసీ టు పీసీ అనేది ఇంటర్ కనెక్షన్ జరగదు. సో ద డివైస్ ఆర్ నాట్ డైరెక్ట్లీ లింక్డ్ టు అనదర్. So that is the star topology. For example, in star topology, one device నుంచి another deviceకి మనకి ఇన్ఫర్మేషన్ వెళ్ళాలంటే మనం ఏం చేస్తామంటే ఒక కంప్యూటర్ నుంచి ఇన్ఫర్మేషన్ని హబ్కి పంపిస్తాం. హబ్కి పంపిస్తే హబ్ అనేది కంట్రోలర్గా యాక్ట్ చేస్తుంది కాబట్టి హబ్ నుంచి మనకి స్టేషన్ 2కి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. అలాగే మనకి సెకండ్ కంప్యూటర్ నుంచి థర్డ్ కంప్యూటర్కి ఇన్ఫర్మేషన్ షేర్ అవ్వాలంటే డైరెక్ట్గా అయితే మనం కంప్యూటర్ నుంచి కంప్యూటర్ కమ్యూనికేషన్ జరగదండి. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే కంప్యూటర్ నుంచి హబ్కి కనెక్షన్ ఇస్తాం. హబ్ నుంచి డైరెక్ట్గా అక్కడ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ అనేది థర్డ్ కంప్యూటర్కి షేర్ అవుతుంది. సో దట్ ఈస్ ద స్టార్ టోపాలజీ. సో దీని మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే స్టార్ టోపాలజీ అనేది లెస్ ఎక్స్పెన్సివ్. సో దట్ మీన్స్ ఇప్పుడు మెష్ టోపాలజీని మనం చేయాలనుకుంటే ఏం చేస్తాం, ఒక కంప్యూటర్ నుంచి ఎన్ని నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్ ఉన్నాయో ఆ కంప్యూటర్స్ అన్నింటికి కూడా డిఫరెంట్ కనెక్షన్స్ ఇస్తాం. సో ఇలా 1 నుంచి 4, సెకండ్ నుంచి రిమైనింగ్ 4, థర్డ్ నుంచి రిమైనింగ్ 4 అలా ఇవ్వాలి అంటే మనకి నెంబర్ ఆఫ్ కేబుల్స్ రిక్వైర్ అవ్వాలి. సో ఈ నెంబర్ ఆఫ్ వినిపిస్తుందమ్మా? Yes, ma'am. Yes. సో
మెష్ టోపాలజీలో ఒక సిస్టమ్ నుంచి రిమైనింగ్ 4, సెకండ్ నుంచి రిమైనింగ్ 4 ఇలా దట్ మీన్స్ ఇలా కనెక్షన్స్ చేయాలి అంటే మనకి నెంబర్ ఆఫ్ కేబుల్స్ రిక్వైర్ అవ్వాలి. సో నెంబర్ ఆఫ్ కేబుల్స్ ఉండాలి అంటే కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. సో దానితో కంపేర్ చేసుకుంటే కనుక మనకి ఇక్కడ స్టార్ టోపాలజీలో ఓన్లీ సింగిల్ హబ్ ఉంటుంది. ఆ హబ్కి మనం ఎన్నైతే కంప్యూటర్స్ ఉన్నాయో, దట్ మీన్స్ హబ్కి ఎన్నైతే పోర్ట్స్ ఉన్నాయో అన్ని కంప్యూటర్స్ని యాడ్ చేస్తున్నాం. సో దానివల్ల మెష్ టోపాలజీతో కంపేర్ చేసుకుంటే మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ కనెక్షన్స్ అనేవి తగ్గుతాయి కదా. సో అందుకని నెంబర్ ఆఫ్ కేబుల్స్ తగ్గితే ఆటోమేటిక్గా మనకి అయ్యే ఎకనామికల్ క్రైసిస్ కూడా తగ్గుతుంది. సో ఇట్ ఈస్ లెస్ ఎక్స్పెన్సివ్. దిస్ ఈస్ ద మేజర్ అడ్వాంటేజ్ ఆఫ్ ద స్టార్ టోపాలజీ కంపేర్ టు ద మెష్. And also it is also robustness. Robustness means it is very strong. That means ఈ స్టార్ టోపాలజీలో ఒక స్టేషన్, దట్ మీన్స్ ఒక పీసీ ఫెయిల్ అయినా సరే రిమైనింగ్ పీసీస్ అన్నీ వర్క్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కంప్యూటర్ ఫెయిల్ అయిందనుకోండి, హబ్ని బేస్ చేసుకుని, దట్ మీన్స్ హబ్ మీన్స్ కంట్రోలర్, ఆ కంట్రోలర్ నుంచి రిమైనింగ్ 5 కంప్యూటర్స్ మనం ఎన్నైతే నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్ ఇస్తామో ఆ కంప్యూటర్స్ అన్నీ కూడా వర్క్ చేస్తాయి. సో దట్ ఈస్ ద సెకండ్ అడ్వాంటేజ్ ఆఫ్ ద స్టార్ టోపాలజీ. అండ్ ఆల్సో ద మేజర్ డిసడ్వాంటేజ్ ఆఫ్ ద స్టార్ టోపాలజీ ఈజ్ ఇఫ్ హబ్ ఫెయిల్స్. మనకి మేజర్గా ఉన్న కంట్రోలర్ ఆర్ హబ్ ఫెయిల్ అయిందనుకోండి, ఎంటైర్ సిస్టమ్కి ఇన్ఫర్మేషన్ డేటా అనేది షేర్ అవ్వదు. సో దట్ ఈస్ ద మేజర్ డిసడ్వాంటేజ్ ఆఫ్ ద స్టార్ టోపాలజీ. అంటే ఇక్కడ మనం కంట్రోల్ ఫస్ట్ నుంచి, దట్ మీన్స్ మనకి ఇక్కడ ఉన్న 4 కంప్యూటర్స్లో కూడా ఫస్ట్ కంప్యూటర్ నుంచి సెకండ్ కంప్యూటర్కి, సెకండ్ నుంచి థర్డ్కి, థర్డ్ నుంచి 4 కంప్యూటర్స్కి కూడా ఇన్ఫర్మేషన్ షేర్ అవ్వాలి అంటే కనుక మెయిన్ కీ ఫ్యాక్టర్ ఏంటండి ఇక్కడ? హబ్ ఆర్ కంట్రోలర్. సో ఈ హబ్బే ఫెయిల్ అయిందనుకోండి, మనం స్టార్టింగ్ ఇన్ఫర్మేషన్ ఎలా ఇస్తున్నాము? ఫస్ట్ కంప్యూటర్ నుంచి సెకండ్ కంప్యూటర్కి ఇన్ఫర్మేషన్ షేర్ అవ్వాలంటే ఫస్ట్ నుండి హబ్కి పంపిస్తున్నాం ఏదైతే ఇన్ఫర్మేషన్ పంపించాలనుకుంటున్నామో అది. అలాగే సెకండ్ నుంచి థర్డ్కి పంపించాలి అనుకుంటే నెక్స్ట్ మళ్ళీ కంట్రోలర్కి ఇస్తాం, ఆ కంట్రోలర్ థర్డ్కి పంపిస్తుంది. అలాగే థర్డ్ నుంచి ఫోర్త్కి రావాలంటే యాజ్ యూజువల్గా కంట్రోలర్కి ఇస్తాము, అగైన్ కంట్రోలర్ ఫోర్త్ కంప్యూటర్కి పంపిస్తుంది. ఇక్కడ హబ్బే లేదు అంటే కనుక ఇన్ఫర్మేషన్ షేర్ అవ్వదు కదా, ఏ కంప్యూటర్ దగ్గర స్టోర్ అయిన ఇన్ఫర్మేషన్ అక్కడే ఉంటుంది. సో ఇన్ఫర్మేషన్ షేర్ అవ్వకపోతే మనం నెట్వర్కింగ్ అనుకోము కదా. నెట్వర్కింగ్ మీన్స్ సెండర్ నుంచి రిసీవర్కి ఇన్ఫర్మేషన్ షేర్ అవ్వాలి. అక్కడ ఆ ఇన్ఫర్మేషనే షేర్ అవ్వకపోతే మనకి నెట్వర్కింగ్ ప్రాసెస్ అనేది జరగదు. సో ఇక్కడ హబ్ ఈజ్ ద మెయిన్ కీ ఫ్యాక్టర్ ఆఫ్ ద networking or transforming the information. So this is the major key factor. Hub is major key factor of the star topology. Next one, bus topology. సో బస్ టోపాలజీ అంటే ఇప్పుడు మనము మెష్ టోపాలజీ అంటే ఏం చెప్పుకున్నాం, ఒక కంప్యూటర్ నుంచి డిఫరెంట్ ఎన్నైతే కంప్యూటర్స్ ఉన్నాయో వాటన్నింటికి ఇండివిజువల్గా కనెక్షన్స్ ఇచ్చేసుకోవాలి. ఫస్ట్ ఉంటే రిమైనింగ్ 4కి, సెకండ్ ఇస్తే రిమైనింగ్ 4కి, థర్డ్ ఇస్తే రిమైనింగ్ 4కి. సో దట్ ఈస్ ద మెష్ టోపాలజీ. స్టార్ టోపాలజీ అంటే ఏం చెప్పుకున్నాం, సో మేజర్గా ఒక కంట్రోలర్ ఉంటుంది, దట్ ఈస్ ద హబ్. దాని నుంచి రిమైనింగ్ 4 ఎన్నైతే మనం కంప్యూటర్స్ ఉంటాయో వాటన్నింటికి సింగిల్గా హబ్ నుంచి హబ్కి ఎన్నైతే పోర్ట్స్ ఉంటాయో వాటి కనెక్షన్స్ వెళ్తాయి అనుకున్నాం. అదే బస్ టోపాలజీ అంటే ఏంటంటే, సో ఒక సింగిల్ కేబుల్ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మన కంప్యూటర్ ల్యాబ్ని ఇమేజిన్ చేసుకుంటే ఒక సింగిల్ కేబుల్ ఉంటుంది, ఆ కేబుల్కి నెంబర్ ఆఫ్ స్టేషన్స్ ఉంటాయి. సో ఎన్ని నెంబర్ ఆఫ్ స్టేషన్స్ ఉంటే కనుక మనం అన్ని కంప్యూటర్స్ని అటాచ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మన ల్యాబ్ రిక్వైర్మెంట్ 120 పీసీస్ అనుకోండి, ఆ 120 కంప్యూటర్స్కి ఆక్యుపై అయ్యేలాగా 120 పీసీస్ స్టేషన్స్ ఉన్న కేబుల్ని తీసుకుంటాం. సో ఈ 120 కేబుల్కి కూడా 120 స్టేషన్స్ ఉంటాయి. ఈ స్టేషన్స్ని ఇండివిజువల్గా ఒక్కొక్క కంప్యూటర్కి సెట్ చేస్తాం. సో దట్ ఈస్ ద bus topology. So the bus topology it is the multi point అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ల్యాబ్లో
ల్యాబ్లో మెయిన్ సోర్స్గా ఒక సిస్టమ్ ఉంటుందండి. ఆ సోర్స్ దట్ మీన్స్ సర్వర్ అని పిలుస్తాం కదా. సో ఆ సిస్టమ్ నుంచి మన ల్యాబ్లో ఉన్న 120 సిస్టమ్స్కి ఒక కనెక్షన్ ఇస్తారు. మేజర్గా ఏదైనా ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలన్నా, ఏదైనా ఒక యాప్ డెవలప్ చేయాలన్నా, సాఫ్ట్వేర్ కంపెనీస్లోనైనా కూడా ఏదైనా ఒక యాప్ డెవలప్ చేయాలన్నా ఏం చేస్తారంటే మెయిన్ సర్వర్ నుంచి రిమైనింగ్ కంప్యూటర్స్కి కనెక్షన్ ఇస్తాం. ఇక్కడ ఏం చేస్తున్నాము, సర్వర్ అనేది సింగిల్ పాయింట్ నుంచి ల్యాబ్లో ఉన్న 120 సిస్టమ్స్కి కనెక్షన్ ఇస్తున్నాం. అంటే 1 పాయింట్ టు మల్టిపుల్ పాయింట్స్. సో 1 to many అంటే అది మల్టీ పాయింట్ అవుతుంది కదా. సో దట్ ఈస్ ఏ బస్ టోపాలజీ ఈజ్ ఆల్సో మల్టీ పాయింట్. నెక్స్ట్, వన్ లాంగ్ కేబుల్ యాక్ట్స్ యాజ్ ఏ బ్యాక్ బోన్ టు ద లింక్ ఆల్ ద డివైజెస్ ఇన్ ఏ నెట్వర్క్. సో మనకి నెట్వర్కింగ్ అంటే కమ్యూనికేషన్ అనుకున్నాం. సో కమ్యూనికేషన్ మీన్స్ డేటా ఒక కంప్యూటర్ నుంచి వేరొక కంప్యూటర్కి డేటా షేర్ అవ్వాలి. సో ఈ డేటా షేర్ అవ్వడానికి మనం బేసిక్గా బస్ టోపాలజీలో యూజ్ చేసేది ఒక కేబుల్ నెట్వర్క్. సో దిస్ ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద బస్ టోపాలజీ. సో ద మేజర్ అడ్వాంటేజ్ ఆఫ్ బస్ టోపాలజీలో మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ మనం ఓన్లీ కేబుల్ని సిరీస్లో కనెక్ట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మెయిన్ సోర్స్ నుంచి అదే సర్వర్ నుంచి ఫస్ట్ కంప్యూటర్కి కనెక్షన్ ఇస్తామండి. ఆ ఫస్ట్ కంప్యూటర్ నుంచి సెకండ్ కంప్యూటర్కి కనెక్షన్ వెళ్తుంది, సెకండ్ టు థర్డ్ టు ఫోర్త్. మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ పీసీస్ ఉన్నాయో అలా ఒకదానికొకటి ఇంటర్లింక్ చేస్తాము. సో దీనివల్ల మేజర్గా మనం యూజ్ చేసేది సింగిల్ కేబుల్నే అవుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్, మెష్ టోపాలజీలో ఏం చేసాం, ఒక కంప్యూటర్ నుంచి మల్టిపుల్ కంప్యూటర్స్కి చేసాం. సో దానివల్ల మనకి మల్టిపుల్ వైర్స్ కావాలి. సో అదే స్టార్ టోపాలజీలో ఏం చేసాం, ఒక హబ్ని తీసుకున్నాం. ఎన్నైతే కంప్యూటర్స్ ఉన్నాయో కంప్యూటర్ కేబుల్స్ అన్నీ కూడా ఆ హబ్కి కనెక్ట్ అయ్యి ఉంటాయి. అది స్టార్ టోపాలజీ. మెష్తో కంపేర్ చేస్తే స్టార్కి కొన్ని నెంబర్ ఆఫ్ వైర్స్ అనేవి తగ్గాయి. Okay, sorry for interruption. So screen is visible. Yes, ma'am. Yes, ma'am.
ఆల్సో ఓకే. సో బస్ టోపాలజీ ఇప్పుడు మనము మెష్ టోపాలజీలో ఏం చేసామంటే ఒక దాని నుంచి మల్టిపుల్ సిస్టమ్స్కి కనెక్షన్ చేయాలి. సెకండ్ సిస్టమ్ నుంచి కూడా మల్టిపుల్ సిస్టమ్స్కి కనెక్షన్ చేయాలి. థర్డ్ సిస్టమ్ నుంచి కూడా మల్టిపుల్ కేబుల్స్ అవసరం అయితే. సో ఈ మల్టిపుల్ కేబుల్ అవసరం అయితే మనకి ఎక్స్ట్రా ఛార్జెస్ అవుతాయి. నెక్స్ట్ అలాగే ఇన్కన్వీనియంట్ టు మెయింటైన్ రూమ్స్ కానీ ఎక్స్ట్రా రూమ్స్ కానీ వాల్స్ కానీ ఆ స్పేస్ అనేది ఎక్కువ ఆక్యుపై చేయడం వల్ల దట్ ఈస్ ద డిసడ్వాంటేజ్ అనుకున్నాం. నెక్స్ట్ అలాగే స్టార్ టోపాలజీలో ఏం చేసాం, ఒక మెయిన్ కంట్రోలర్ ఆర్ హబ్ని తీసుకుని దానికి ఎన్ని అయితే పోర్ట్స్ ఉంటాయో అన్ని నెంబర్ ఆఫ్ పీసీస్తో కనెక్షన్ చేసాం. సో దానివల్ల మెష్ టోపాలజీతో కంపేర్ చేసుకుంటే స్టార్ టోపాలజీలో నెంబర్ ఆఫ్ కనెక్షన్స్ అనేవి రెడ్యూస్ అయ్యాయి. సో ఓకే, దట్ ఈస్ ద అడ్వాంటేజ్. సో బస్ టోపాలజీలో ఏంటంటే ఓన్లీ కామన్ వైర్ని తీసుకుంటాం. స్టార్ టోపాలజీలో మనకి ఎన్ని సిస్టమ్స్ ఉంటే అన్ని సిస్టమ్స్కి ఉన్న వైర్స్ని ఒక సింగిల్ హబ్తో కంట్రోల్ చేస్తాం. బట్ ఇక్కడ బస్ టోపాలజీలో ఏమవుతుంది, సింగిల్ కేబుల్ని తీసుకుంటాము. ప్రతి కేబుల్కి మనకి ఎన్నైతే కంప్యూటర్స్ ఉన్నాయో అన్ని నెంబర్ ఆఫ్ స్టేషన్స్ ఉంటాయి. ఆ స్టేషన్స్ దగ్గర డైరెక్ట్గా మనం కంప్యూటర్స్కి కనెక్షన్ ఇస్తాం. సో వెన్ కంపేర్ టు ద మెష్ టోపాలజీ అండ్ స్టార్ టోపాలజీ, బస్ టోపాలజీ ఆక్యుపైస్ లెస్ స్పేస్ అండ్ సింగిల్ cable. It is a handle easy way, so that it is the advantage when compared to the mesh topology and star topology. So and also one drawback is there. So major disadvantage ఏంటంటే ఇప్పుడు మనం ఒక సింగిల్ కేబుల్ తీసుకున్నాం, దానికి 120 సెంటర్స్ దట్ మీన్స్ స్టేషన్స్ ఉంటాయి అనుకున్నాం. సో ఇన్ కేస్ మనం ఎక్స్ట్రాగా ఏదైనా ఇన్ బిట్వీన్ టూ పీసీస్కి మధ్య ఏదైనా ఎక్స్ట్రా కాంపోనెంట్ని యాడ్ చేయాలనుకోండి, ఆ స్టేషన్స్ని బ్రేక్ చేయడం అవ్వదు. సో ఆ కేబుల్ అనేది ముందుగానే మనకి 120 స్టేషన్స్తో మ్యానుఫ్యాక్చర్ అయిపోయి ఉంటుంది. సో దట్ ఈస్ ద డిసడ్వాంటేజ్. నెక్స్ట్ అలాగే ఈ 120 కేబుల్ స్టేషన్లో కూడా మనకి ఏదైనా ఒక స్టేషన్కి ప్రాబ్లం అయిందనుకోండి, మనం లాంగ్ పీరియడ్లో యూజ్ చేస్తే సమ్ రైనీ సీజన్లోనైనా వాటర్ లీకేజ్ అయ్యి రూమ్స్లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, సో ఆ స్టేషన్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఆ స్టేషన్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, పర్టికులర్ సిస్టమ్ దగ్గర స్టక్ అయిపోయి మనం ఏమనుకున్నాం బస్ టోపాలజీ అంటే ఒక సిస్టమ్ నుంచి పక్క సిస్టమ్కి, పక్క నుంచి పక్కకి అలా కనెక్షన్స్ అనేవి సిరీస్గా కనెక్షన్స్ జరుగుతూ ఉంటే కనుక దాన్ని బస్ టోపాలజీ అనుకున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 5 సిస్టమ్స్కి కనెక్షన్ ఇచ్చాను అనుకోండి సింగిల్ కేబుల్తో. సెకండ్ సిస్టమ్ వరకు నేను పంపించాల్సిన ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. థర్డ్ సిస్టమ్ దగ్గర సమ్ స్టేషన్ దగ్గర ప్రాబ్లం వచ్చి థర్డ్ సిస్టమ్ దగ్గర నెట్వర్క్ షేర్ అవ్వలేదు. సో థర్డ్ సిస్టమ్కి ఇంటర్లింక్ అయ్యి ఫోర్త్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి అక్కడ డేటా అనేది స్టక్ అయిపోతుంది. రిమైనింగ్కి నెట్వర్క్ ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వదు. సో దట్ ఈస్ ద మేజర్ డ్రాబ్యాక్. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ స్టేషన్ దగ్గర ఏ ప్రాబ్లం ఉందో దాన్ని రెక్టిఫై చేస్తే ఓకే, అలా చేయకపోతే టోటల్ కేబుల్ వేస్ట్ అవుతుంది. మళ్ళీ మనం 5 రిక్వైర్మెంట్ ఉన్న కేబుల్ని తీసుకొచ్చి మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయాల్సి వస్తుంది. సో దట్ ఈస్ ద బస్ టోపాలజీ. సో నెక్స్ట్ వన్ రింగ్ టోపాలజీ. రింగ్ టోపాలజీ మీన్స్ ఇది రింగ్ ఫార్మేట్లో ఉంటుందండి, రింగ్ షేప్లో. అంటే మనం సోర్స్ స్టార్టింగ్ పాయింట్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో లాస్ట్ ఎండింగ్ పాయింట్ కూడా స్టార్టింగ్ పాయింట్ దగ్గరే క్లోజ్ అవుతుంది. సో దట్ ఈస్ ద రింగ్ టోపాలజీ. సో ఇక్కడ మనము డయాగ్రామ్ని మీరు చూస్తే కనుక ఫస్ట్ స్టేషన్ దగ్గర ఒక పీసీని తీసుకోండి. అలా ఇక్కడ మొత్తం టోటల్గా 6 కంప్యూటర్స్ ఉన్నాయి. ఈ 6 కంప్యూటర్స్లోని స్టార్టింగ్ మనం ఒక ఇన్ఫర్మేషన్ దట్ మీన్స్ సర్వర్ దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ని పంపించామనుకోండి, ఈ ఇన్ఫర్మేషన్ సెకండ్ స్టేషన్కి వెళ్తుంది, థర్డ్ స్టేషన్కి వెళ్తుంది, ఫోర్త్ స్టేషన్కి, ఫిఫ్త్ స్టేషన్, సిక్స్త్ స్టేషన్. సో ఫైనల్గా ఇన్ఫర్మేషన్ 6th కంప్యూటర్ దగ్గరకు వచ్చాక యాజ్ యూజువల్గా మనం ఏదైతే పాయింటర్కి పంపించామో అదే పాయింటర్కి దగ్గర రిపీట్ అవుతుంది. సో అందుకని మనం ఈ రింగ్ టోపాలజీలో ప్రతి పాయింటర్ని రిపీటర్ అని ఇండికేషన్ చేసామండి. ఫస్ట్ కంప్యూటర్ దగ్గర ఏదైతే ఇన్ఫర్మేషన్ షేర్ అయిందో సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్, సిక్స్త్ వన్ అంటిల్ మనము స్టార్టింగ్ పాయింట్ ఎంత వరకు ఉందో అక్కడ వరకు రీచ్ అవుతుంది. మళ్ళీ అది రిపీట్ అవుతూ ఉంటుంది ఇన్ఫర్మేషన్. సో మనం రింగ్ టోపాలజీని రిపీటర్ అని కూడా పిలుస్తామండి. సో దీంట్లో మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి బస్ టోపాలజీలో ఏమనుకున్నాం, ఇన్ కేస్ ఆల్ సిస్టమ్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సింగిల్ కేబుల్.
ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే స్టేషన్ దగ్గర నెక్స్ట్ దానికి వెళ్ళదనుకున్నాం. సో అలాంటి టైంలో కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ షేర్ అవ్వలేదనుకోండి, సమ్ ఇన్ఫర్మేషన్ మిస్ అయింది, ఏదైనా లాసెస్ వచ్చి, ఈ రింగ్ టోపాలజీ వల్ల ఏమవుతుందంటే రిపీటర్స్, మనం ఫస్ట్ దాన్ని మళ్ళీ సెకండ్ దానికి పంపిస్తున్నాం, యాజ్ యూజువల్గా వచ్చిన దాన్ని మళ్ళీ రిపీట్ చేస్తున్నాం. ఈ రిపీట్ చేసే ప్రాసెస్లో ఏమవుతుందంటే మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ మిస్ అయిందో అది యాజ్ యూజువల్గా 100% యాక్యురసీతో టోటల్ ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుందండి. సో దట్ ఈస్ ద రింగ్ టోపాలజీ. అడ్వాంటేజ్ ఆఫ్ రింగ్ టోపాలజీ. డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ రింగ్ టోపాలజీలో మనకి ఏదైనా ఒక స్టేషన్ బ్రేక్ అయింది, ఒక కంప్యూటర్ వర్క్ చేయలేదనుకోండి, టోటల్గా కొలాప్స్ అయిపోయింది. అంటే ఇక్కడ నేను వైర్స్ కోసం అనట్లేదు, కేబుల్స్ కోసం అనట్లేదు. సో ఇప్పుడు టోపాలజీ సిస్టమ్స్ అనేవి ఓన్లీ కంప్యూటర్ నెట్వర్క్స్లోనే కాదండి, మన టీవీ కేబుల్స్లోని, టెలిఫోన్ కేబుల్స్లోని ఎక్కడైనా యూజ్ చేస్తాం. మనం కంప్యూటర్ నెట్వర్క్స్ అనే సబ్జెక్ట్ చెప్పుకుంటున్నాం కాబట్టి నేను కంప్యూటర్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ద వే ఆఫ్ కనెక్టింగ్ ద వైర్నే టోపాలజీ అంటాం. మనం కంప్యూటర్స్లో వే ఆఫ్ కనెక్షన్ ఉంటే దాన్ని కంప్యూటర్ టోపాలజీ అంటాం. ఫిజికల్ టోపాలజీ, దీని టెలిఫోన్ నెట్వర్క్కి, అదర్ వేరే మ్యానుఫ్యాక్చరింగ్ సైట్స్కి మనం యూజ్ చేసుకునే దాన్ని బేస్ చేసుకుని వేని టోపాలజీ అని పిలుస్తాం. సో ఇప్పుడు రింగ్ టోపాలజీలో ఒక సిస్టమ్ పని చేయట్లేదు, నా దగ్గర సిస్టమ్ ఆగిపోయింది. సిస్టమ్ ఆగిపోతే అక్కడ రింగ్ అనేది బ్రేక్ అయిపోతుంది. సో రింగ్ బ్రేక్ అయ్యి నెక్స్ట్ స్టేషన్, నెక్స్ట్ పీసీకి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళదు. సో దట్ ఈస్ ద మేజర్ డిసడ్వాంటేజ్ ఆఫ్ రింగ్ టోపాలజీ. సో ఓకేనా, అర్థమైందండి? ఎస్ మ్యామ్. సో Yes, బేసిక్గా ma'am. ఓకేనా. నెక్స్ట్ హైబ్రిడ్ టోపాలజీ. హైబ్రిడ్ టోపాలజీ అంటే ఇట్ ఈస్ ద కనెక్షన్ ఆఫ్ స్టార్ టోపాలజీ అండ్ బస్ టోపాలజీ. రెండింటిని యూజ్ చేస్తే కనుక దానిని హైబ్రిడ్ టోపాలజీ అంటామండి. సో స్టార్ టోపాలజీ అంటే ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్, వన్ కంట్రోలర్ ఈజ్ దేర్, దట్ కంట్రోలర్ యాక్సెస్ ద నంబర్ ఆఫ్ కంప్యూటర్స్. సో దట్ ఈస్ ద స్టార్, దట్ ఈస్ ద హబ్ టోపాలజీ. దానికి మనం బస్ టోపాలజీ కనెక్షన్స్ ఎలా ఇస్తాం? బస్ అంటే ఒక సింగిల్ బ్యాక్ బోన్ వైర్ ఉంటుంది, దానికి మనం డిఫరెంట్ కంప్యూటర్స్, ఎన్నైతే కంప్యూటర్స్ని కనెక్ట్ చేయాలనుకుంటున్నామో స్టేషన్స్కి కనెక్ట్ చేస్తాం. ఆ రెండింటి కాంబినేషన్నే హైబ్రిడ్ టోపాలజీ అని పిలుస్తాం. సో దిస్ ఈస్ ద హైబ్రిడ్ టోపాలజీ. సో దీంట్లో ఫస్ట్ హబ్ చూడండి, స్టార్టింగ్ ఈజ్ ద హబ్, దట్ ఈజ్ ద స్టార్ టోపాలజీ. ఈ హబ్ నుంచి మనకి ఎన్నైతే కంప్యూటర్ నెట్వర్క్స్ ఉన్నాయో కంప్యూటర్ నెట్వర్క్స్కి కనెక్ట్ చేసాం. కనెక్ట్ చేశాక ఈచ్ హబ్కి మనం ఏం చేసామంటే సింగిల్ వైర్స్ని, 3 వైర్స్ని కనెక్ట్ చేసాం. సో ఇప్పుడు మనం 3 వైర్స్ని కనెక్ట్ చేసాం కాబట్టి దట్ ఈస్ ద హబ్. అంటే హబ్ 3 పోర్ట్ హబ్. సో 3 పోర్ట్స్కి 3 కంప్యూటర్ నెట్వర్క్స్ని కనెక్ట్ చేసాం. అగైన్ ఏం చేసాం, ఇండివిజువల్గా ఒక కంప్యూటర్ నెట్వర్క్ కేబుల్ తీసుకుని దట్ ఈస్ ద బస్, దానికి తీసుకుని 3 స్టేషన్స్ ఉన్న బస్ కేబుల్ తీసుకుని దానికి 3 కంప్యూటర్స్ యాడ్ చేసాం. అలాగే సెకండ్ వన్కి కూడా 3 స్టేషన్స్ ఉన్న బస్ కేబుల్ తీసుకుని 3 కంప్యూటర్స్ యాడ్ చేసాం. థర్డ్ వన్ ఈజ్ ఆల్సో ఈజ్ దేర్. సో ఈ రెండింటి కాంబినేషన్స్ చేస్తే కనుక దట్ ఈస్ ద హైబ్రిడ్ టోపాలజీ అని పిలుస్తామమ్మా. సో బేసిక్గా మనకున్న టోపాలజీస్ 4 టోపాలజీస్, దట్ ఈస్ ద మెష్ టోపాలజీ, స్టార్ టోపాలజీ, బస్ టోపాలజీ, రింగ్ టోపాలజీ. హైబ్రిడ్ టోపాలజీ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ బస్ టోపాలజీ అండ్ స్టార్ టోపాలజీ. ఓకే, మెష్ టోపాలజీ అంటే one computer is connected to the many computers and also second computer is connected to the many computers. So the advantage is mesh topology advantage is it is very strong, and disadvantage is it is that means expensive. Why? Because number of wires are used. So that is the mesh topology. And also star topology. In order to overcome the drawback of మెష్ టోపాలజీ వీ హ్యావ్ టు యూజ్ స్టార్ టోపాలజీ. స్టార్ టోపాలజీలో సింగిల్ హబ్ ఉంటుంది, ఆ హబ్ నుంచి మనం డిఫరెంట్ కనెక్షన్స్ ఎన్ నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్ తీసుకుంటే కనుక ఎన్ నెంబర్ ఆఫ్ పోర్ట్స్ ఉన్న హబ్ని తీసుకుంటాము, ఎన్ నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్ని కనెక్ట్ చేస్తాము. ఒక కంప్యూటర్ నుంచి సెకండ్ కంప్యూటర్కి ఇన్ఫర్మేషన్ షేర్ అవ్వాలి అంటే ఫస్ట్ కంప్యూటర్ నుంచి
హబ్కి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది, హబ్ నుంచి సెకండ్ కంప్యూటర్కి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలా టోటల్గా స్టార్ టోపాలజీలో హబ్ అనేది కంట్రోలర్గా యాక్సెస్ చేస్తుంది. సో దట్ ఈస్ ద స్టార్ టోపాలజీ. స్టార్ టోపాలజీలో అడ్వాంటేజ్ ఏంటంటే మెష్ టోపాలజీలో నంబర్ ఆఫ్ కేబుల్స్ యూజ్ చేయాల్సి వస్తుంది కాబట్టి దాంతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఓన్లీ ఒక కంప్యూటర్కి ఒక కంప్యూటర్ యొక్క కేబుల్ని సింగిల్ హబ్కి ఇచ్చేస్తాం, మెనీ కంప్యూటర్స్కి ఇవ్వం. సో దట్ ఈస్ ద హబ్ మేజర్ అడ్వాంటేజ్. అండ్ ఆల్సో డిసడ్వాంటేజ్ ఆఫ్ హబ్ ఈజ్ ఇప్పుడు మనకి హబ్ ఫెయిల్ అయిపోయింది అనుకోండి కంట్రోలర్. సో ఒక కంప్యూటర్ నుంచి సెకండ్ కంప్యూటర్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి అంటే మనం హబ్బే మీడియేటర్ అనుకున్నాం. ఆ హబ్బే ఫెయిల్ అయితే 4 కంప్యూటర్స్ ఇండివిజువల్గా ఎక్కడే ఉండిపోతాయి, ఇన్ఫర్మేషన్ ఏం షేర్ అవ్వదు. సో దట్ ఈస్ ద స్టార్ టోపాలజీ. అండ్ ఆల్సో థర్డ్ వన్ ఈజ్ బస్ టోపాలజీ. బస్ టోపాలజీ అంటే ఈ హబ్లో మెష్ టోపాలజీలో ఉన్నది, నెక్స్ట్ అలాగే స్టార్ టోపాలజీలో ఉన్న డిసడ్వాంటేజ్ని ఓవర్కమ్ చేయడానికి ఈ బస్ టోపాలజీని యూజ్ చేసుకుంటున్నాం. బస్ టోపాలజీలో ఏంటంటే ఒక సింగిల్ లాంగ్ కేబుల్ని తీసుకుంటాం, ఆ కేబుల్లో నెంబర్ ఆఫ్ స్టేషన్స్ ఉంటాయి, ఎన్ని నెంబర్ ఆఫ్ స్టేషన్స్ ఉంటే అన్ని నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్ని అటాచ్ చేయొచ్చు. నౌవేడేస్ వీ హ్యావ్ టు యూజ్ ఇన్ అవర్ ల్యాబ్స్ అండ్ సమ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఆల్ ద పీసీస్ ఆర్ కనెక్టెడ్ బై బస్ టోపాలజీ. దట్ మీన్స్ ఒక లాంగ్ కేబుల్ ఉంటే దానికి మనం డైరెక్ట్ సర్వర్ నుంచి కనెక్షన్ ఇస్తే 1 పీసీ నుంచి దాని పక్కన సైడ్ బై సైడ్ పీసీస్కి కనెక్షన్ ఉండడం వల్ల నంబర్ ఆఫ్ కేబుల్ ఆక్యుపెన్సీ తగ్గుతుంది. సో దట్ ఇట్ కన్జ్యూమ్స్ లెస్ కాస్ట్. సో దట్ ఈస్ ద బస్ టోపాలజీ అడ్వాంటేజ్. అండ్ ఆల్సో డిసడ్వాంటేజ్ ఈజ్ ఇఫ్ ఎనీ స్టేషన్ ఈజ్ సమ్ ప్రాబ్లమ్ it suffers remaining adjacent pieces. So that is the disadvantage. And also ring topology. So ring topology means in bus topology if any signal is some disturbance, another PC is suffering same disturbance. So that we have to avoid that problem, we have to use ring topology. So that is the topology concept amma. So next hybrid topology ante it is the combination of bus topology and star topology. ఓకే, టోపాలజీ కాన్సెప్ట్స్ అయ్యాయి, అందరికీ అర్థమైందండి క్లియర్గా? ఎస్ మ్యామ్. వినిపిస్తుందా నా వాయిస్? ఓకే. నెక్స్ట్ కేటగిరీస్ ఆఫ్ నెట్వర్క్ అండి. సో బేసిక్గా మనకి నెట్వర్క్ అంటే ఏం చెప్పుకుంటాము, ఒక సిస్టమ్ నుంచి ఒక పర్సన్ నుంచి డిఫరెంట్ పర్సన్స్కి మన నెట్వర్క్, మన సర్కిల్ని మన నుంచి వేరే పర్సన్స్కి కమ్యూనికేషను, అలాగే కంప్యూటర్ నుంచి కంప్యూటర్కి ఉన్న దానిని నెట్వర్క్ అని పిలుస్తాం. సో ఇప్పుడు మనం ఇంటర్నెట్ని కూడా నెట్వర్క్ అనే పిలుస్తాం. సో ఇంటర్నెట్ అంటే స్టార్టింగ్ ఇంటర్ అంటే రిలేషన్, నెట్ అంటే నెట్వర్కింగ్. సో ఇంటర్నెట్ ఈజ్ ఆల్సో ఏ నెట్వర్కింగ్. సో ఈ నెట్వర్క్నే ఇంటర్నెట్ అంటాం. సో బేసిక్గా ఇంటర్నెట్ అంటే ఏం చెప్పుకుంటాం, ఇంటర్నెట్ ఈజ్ ద నెట్వర్క్, ఇట్ ఈజ్ ద నెట్వర్క్ ఆఫ్ ద నెట్వర్క్. అంటే ఆల్రెడీ మనము ఒక కంప్యూటర్ మన ల్యాబ్లో 120 కంప్యూటర్స్లోని ఆల్రెడీ మనం బస్ కేబుల్తో కనెక్షన్స్ ఇచ్చామండి. సో బస్ టోపాలజీ అనుకున్నాం. ఒక సిస్టమ్ నుంచి మనకి ఆన్లైన్ ఎగ్జామ్ కానీ నార్మల్ మనం ఇప్పుడు రాసే ఎగ్జామ్స్లో కొన్ని ఎలా చేస్తాము, మెయిన్ సర్వర్ వాళ్ళు ఎగ్జామ్ రిలీజ్ చేస్తారు, ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్కి లింక్ అయ్యి అలా టోటల్ ల్యాబ్లో ఉన్న 120 సిస్టమ్స్కి ఆ లింక్ అనేది షేర్ అవుతుంది. సో వీళ్ళు ఇచ్చిన రీసోర్స్ని అందరం షేర్ చేసుకుంటున్నాం. సో అది నెట్వర్కింగ్. సో ఇప్పుడు మనకి ఆ కంప్యూటర్లోనే మనకి ఇంటర్నెట్ బేస్ చేసుకుని ఫర్ ఎగ్జాంపుల్ దాని నుంచి మనం ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకోవాలనుకోండి, మనకి నెట్ ఫెసిలిటీ ఉండాలి. సో ఆల్రెడీ నెట్వర్కింగ్ ఉన్న సిస్టమ్కి ఆల్రెడీ నెట్వర్కింగ్ కనెక్షన్ ఉంది ఒకదాని మధ్య ఒకటి. సో ఆల్రెడీ నెట్వర్కింగ్ ఉన్న సిస్టమ్కి మనం ఇంటర్నెట్ని ప్రొవైడ్ చేస్తున్నాం. ఇంటర్నెట్ ఈజ్ ఆల్సో ఏ నెట్వర్కింగ్. సో దట్ ఈస్ ద నెట్వర్క్ ఆఫ్ ద నెట్వర్క్ ఈజ్ ద ఇంటర్నెట్ అండి. సో ఈ నెట్వర్క్ని బేసిక్గా మనం ఈ ఇంటర్నెట్ని అదర్ పీపుల్స్కి షేర్ చేయాలి అంటే కనుక మనం 3 ఏరియాస్లో షేర్ చేస్తామండి. సో దట్ ఈస్ ద లోకల్ ఏరియా నెట్వర్క్, వైడ్ ఏరియా నెట్వర్క్ అండ్ మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. ఆల్రెడీ మీరు ఆ 3 వర్డ్స్ వినే ఉంటారు. సో బేసిక్గా
లోకల్ ఏరియా నెట్వర్క్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి మన స్టేట్ ఆర్ కంట్రీని కన్సిడర్ చేసుకుంటే ఓవరాల్గా మనకి స్టేట్లో డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి, పంచాయత్స్ ఉంటాయి, మెట్రోపాలిటన్ సిటీస్ ఉంటాయి. పంచాయత్ అంటే అరౌండ్ 3000 పీపుల్, దట్ మీన్స్ 3000 పీపుల్ సరౌండింగ్ ఏరియాని మనం పంచాయత్ ఆర్ సమ్ స్మాల్ విలేజెస్గా చెప్పుకుంటాం. నెక్స్ట్ అలాగే మెట్రోపాలిటన్ సిటీస్ అంటే ఇట్స్ నియర్లీ 5 lakh పీపుల్ టు లివ్డ్ ఇన్ దట్ ఏరియా. అంటే 5000 పీపుల్ లీవ్ ఉండడానికి ఉండే ఏరియాని మెట్రోపాలిటన్ ఏరియా అంటాం. 3000 పీపుల్ ఉండడానికి ఉండే ఏరియాని మనం నార్మల్ లోకల్ ఏరియా అంటాం, దట్ ఈజ్ విలేజ్ అంటాం. సో మనకి ఇప్పుడు వచ్చిన ఇంటర్నెట్నే అందరికీ షేర్ చేయాలి అంటే ఈ 3000 ఏరియా ఇంట్లకి 5 lakh పీపుల్ ఉన్న మ్యాన్ని యూజ్ చేసామనుకోండి, ఆ నెట్వర్కింగ్ని యూజ్ చేసామనుకోండి, దానివల్ల ఏమవుతుంది, పవర్ వేస్ట్ అవుతుంది. ఎక్స్ట్రా మొత్తం 5 lakh పీపుల్ ఉన్న వైర్స్ అనేవి 3000 ఉన్న పీపుల్ ఏరియాస్లో మనం స్ప్రెడ్ చేస్తే పీపుల్ కన్నా 5 lakh వైర్స్ ఎక్కువైపోయి డిస్ట్రిబ్యూషన్ ఎక్కువైపోతుంది కదా. సో ఈ ఏరియాస్ని బేస్ చేసుకుని మేజర్గా ఈ నెట్వర్కింగ్ని 3 వేస్లో కన్సిడర్ చేశారండి. అవి ఏంటంటే లోకల్ ఏరియా నెట్వర్క్, మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్, వైడ్ ఏరియా నెట్వర్క్ అనేసి. సో ఇప్పుడు లోకల్ ఏరియా నెట్వర్క్కి ఏం చేస్తామంటే అరౌండ్ 3000 పీపుల్ ఉన్న దానికి ఇన్ఫర్మేషన్ షేర్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇట్స్ నియర్లీ 500 కిలోమీటర్ ఏరియాలో ఇన్ఫర్మేషన్ అనేది షేర్ అవ్వాలండి. ఇప్పుడు మన సింగిల్ కంప్యూటర్ ల్యాబ్ అయితేనేంటి, సింగిల్ ఇండస్ట్రీస్ ఆర్ సింగిల్ కంపెనీస్ ఆర్ సింగిల్ హౌసెస్లో యూజ్ చేసే నెట్వర్క్నే మనం లోకల్ ఏరియా నెట్వర్క్ అంటాం. ఈ లోకల్ ఏరియా నెట్వర్క్ బ్యాండ్ విడ్త్ ఎంత ఉంటుందంటే ఓన్లీ 500 కిలోమీటర్స్ వరకుని ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. 500 కిలోమీటర్స్ క్రాస్ అయిందనుకోండి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ అవ్వదు. ఇన్ కేస్ మనం కేబుల్స్ షేర్ చేసినా కానీ దాని డేటా బ్యాండ్ విడ్త్ ఎంత ఉంటుంది, 500 కిలోమీటర్స్ వరకునే ఉంటుంది. అది క్రాస్ అయితే కనుక దాని ఇన్ఫర్మేషన్ అనేది షేర్ అవ్వదు. సో దట్ ఈస్ ద లోకల్ ఏరియా నెట్వర్క్. సో లోకల్ ఏరియా నెట్వర్క్ ఈజ్ జనరల్లీ కాల్డ్ యాజ్ LAN. It is privately owned networks within a single building or campus of some few kilometers. It seems to 5000 kilometers. సో దీన్ని ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తారంటే పర్సనల్ కంప్యూటర్స్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ అలాగే వర్క్ స్టేషన్స్ ఇన్ కంపెనీస్, సమ్ సింగిల్ హౌసెస్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ అలాగే సింగిల్ క్యాంపస్లో ఈ LAN అనేది యూజ్ చేస్తాం. సో ఈ ల్యాన్కి బేసిక్గా 3 క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయండి. అవి ఏంటంటే దాని యొక్క సైజ్ అంటే ఓన్లీ 500 కిలోమీటర్ని బేస్ చేసుకునే ఈ లోకల్ ఏరియా నెట్వర్క్ యాడ్ చేస్తుంది. నెక్స్ట్ అలాగే ట్రాన్స్మిషన్ టెక్నాలజీ, మనం ట్రాన్స్మిట్ చేయడానికి ఏ టెక్నాలజీని యూజ్ చేసుకుంటున్నాము. సో అంటే దట్ మీన్స్ జనరేషన్స్ ఉంటాయి కదా, 2G 3G 4G, ఏదైతే యూజ్ చేసుకుంటున్నామో టెక్నాలజీని ఇస్తాము. నెక్స్ట్ అలాగే టోపాలజీ అంటే అది ఏ వేలో కనెక్ట్ చేస్తున్నాము ఆ ల్యాన్ని. ఇప్పుడు విలేజ్లో సమ్ హౌసెస్ అనేవి ఒకటే వేలో ఉండవు. సో ఆ హౌసెస్ కన్స్ట్రక్షన్ని బేస్ చేసుకుని మనం వాళ్ళ ఇంటికి ల్యాన్ కనెక్షన్ అని ఇవ్వాలి. సో ఈ హౌసెస్ని కన్స్ట్రక్ట్ చేసుకుని ల్యాన్ కనెక్షన్ ఇవ్వడం అంటే మన ల్యాన్ కోసం వాళ్ళ హౌసెస్ మళ్ళీ కొత్తగా రీకన్స్ట్రక్ట్ చేసుకోలేరు కదా ఉన్నవి తీసేయడానికి. సో ఉన్న హౌసెస్ యొక్క వేస్ని బేస్ చేసుకుని మనము వాటికి ల్యాన్ కనెక్షన్ ఇవ్వాలి. అంటే ఆ హౌసెస్ యొక్క పాత్ని బట్టి, అంటే అది రింగ్ ఇస్తే బెటరా, బస్ టోపాలజీ ఇస్తే బెటరా, నెక్స్ట్ అలాగే స్టార్ వేలో ఇస్తే బెటరా, అంటే వే ఆఫ్ కనెక్షన్ ల్యాన్ ఎలా ఇవ్వాలి అనేసి అది టోపాలజీ మీద బేస్ చేసుకుని ఉంటుందండి. సో దట్ ఈస్ ద ల్యాన్. నెక్స్ట్ మ్యాన్ అంటే మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. సో ఇప్పుడు ల్యాన్ అంటే ఓన్లీ స్మాల్ స్పేస్, ఓన్లీ తక్కువ ఏరియాలోనే ల్యాన్ని షేర్ చేయగలం. సో ఇప్పుడు మనకి ఓన్లీ తక్కువ ఏరియాలోనే కాకుండా లార్జ్ సిటీస్ వాళ్ళకు కూడా మనం ఇంటర్నెట్ని షేర్ చేయాలి.
5 lakh ఉన్న ఏరియా కూడా ఇంటర్నెట్ని షేర్ చేయాలి. సో ఆ 5 lakh ఉన్న ఏరియాస్లోనే ల్యాన్ యూజ్ చేయొచ్చు కదా అని డౌట్స్ రావచ్చు మనకి. సో అలా 5 lakh బై 3000 చేస్తే దానికి కూడా నంబర్ ఆఫ్ వైర్స్ రిక్వైర్ అవుతాయి. సో ప్రతిదానికి కూడా మనం ఆప్టికల్ ఫైబర్ కేబుల్ అయితేనేంటి, నార్మల్ వైర్స్ అయితేనేంటి, మినిమం కేబుల్స్ని యూజ్ చేయాలి కదా. సో నంబర్ ఆఫ్ కేబుల్స్ని యూజ్ చేయాలంటే అదంతా సమ్ డిస్టర్బెన్స్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్పోర్టేషన్లో డిస్టర్బెన్సెస్, సమ్ ఏరియా వైజ్ క్లైమేట్ సిచ్యుయేషన్స్లో కూడా సమ్ డిస్టర్బెన్సెస్ వస్తాయి కదా. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ని యూజ్ చేస్తామమ్మా. సో ఈ మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ని ఏం చేస్తామంటే సో ఇది నియర్లీ 5000 పీపుల్ లీవ్ ఆక్యుపై చేసే స్పేస్ని కవర్ చేస్తుంది. సో ఇట్స్ ల్యాన్ ఓన్లీ కవర్స్ 5500 కిలోమీటర్స్, బట్ వ్యాన్ కవర్స్ 2000 మోర్ కిలోమీటర్స్ని ఇది ఆక్యుపై చేస్తుంది. సో ల్యాన్లో ఉన్న డిసడ్వాంటేజెస్ని ఓవర్కమ్ చేయడానికి ఈ మ్యాన్ని యూజ్ చేస్తాం. మ్యాన్ మీన్స్ మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డయాగ్రామ్ని అబ్జర్వ్ చేయండి. బేసికల్గా మనకి ఇంటర్నెట్ అనేది ఉంది. స్టార్టింగ్ యాంటిన్నా నుంచి మనకి ఇంటర్నెట్ అనేది మెట్రోపాలిటన్ సిటీస్ అంటే నియర్లీ 5 lakh పీపుల్ ఉన్న సిటీస్లో ప్రతి హౌసెస్కి మనకి ఇంటర్నెట్ ఫెసిలిటీ రావాలి. ఈ ఇంటర్నెట్ ఫెసిలిటీ రావాలి అంటే మనం మేజర్గా ఏం చేస్తామంటే సమ్ యాంటీనాస్ నుంచి మేజర్గా ఒక మేజర్ స్టేషన్ ఉంటుంది. యాంటీనా నుంచి మేజర్ స్టేషన్లోకి ఇంటర్నెట్ అనేది సమ్ ప్యాకెట్స్ ఫార్మేట్లోకి వస్తుందమ్మా. వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమవుతుంది, ప్రతి ఒక్క హౌసెస్కి మనకి కనెక్షన్ ఉండాలి. సో ఇక్కడ మనం మ్యాన్ని యూజ్ చేసాం కాబట్టి మేజర్ స్టేషన్ నుంచి ఇక్కడ మ్యాన్ అనే నెట్వర్క్ని యూజ్ చేస్తే కనుక టోటల్ ఎంటైర్లీ 5 lakh పీపుల్ హౌసెస్కి కూడా ఈ మ్యాన్ కనెక్షన్ అనేది వెళ్తుంది. సో దట్ మీన్స్ ఈ 5 lakh పీపుల్ హౌసెస్ వాళ్ళు కూడా ఈ ఇంటర్నెట్ని యూజ్ చేసుకునే ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో దట్ ఈస్ ద మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. అండ్ ఆల్సో వైడ్ ఏరియా నెట్వర్క్. వైడ్ ఏరియా నెట్వర్క్ అంటే ఇట్ ఈస్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ కంట్రీ టు కంట్రీ అండి. ఇప్పటి వరకు మనం మెట్రోపాలిటన్ సిటీస్ అండర్ స్టేట్ కండిషన్లో చెప్పుకున్నాం. ఇప్పుడు వరల్డ్ వైడ్ కనెక్షన్స్ చేయాలనుకోండి, వైడ్ ఏరియా నెట్వర్క్ అనుకున్నాం కాబట్టి యుఎస్ నుంచి మన నుంచి ఆస్ట్రేలియాకి అలా అన్ని కంట్రీస్కి మనం ఇలా కనెక్షన్స్ చేయాలనుకోండి, కంట్రీ మొత్తం ఉన్న పీపుల్ కన్నా కనెక్షన్స్తో జరిగిపోతుంది. సో దానివల్ల రేడియేషన్ అయిపోయి ఓన్లీ కనెక్షన్సే మిగులుతాయి, మనం ఉండం కదా. సో దానికి కంట్రీ టు కంట్రీ కనెక్షన్ అనేది జరగడానికి ఈ వ్యాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో దట్ ఈస్ ద వైడ్ ఏరియా నెట్వర్క్. దీనికి స్పెసిఫిక్గా సమ్ డిస్టెన్స్ అనేమి ఉండదండి. సో ఇది టవర్స్ని సిగ్నల్స్ని బేస్ చేసుకుని సమ్ హిల్ స్టేషన్స్లో అంటే మన కంట్రీకి నియర్గా బార్డర్లో ఉన్న హిల్ స్టేషన్స్లో సమ్ యాంటీనాస్ని అంటే హై నెట్వర్కింగ్ యాంటీనాస్ని కనెక్ట్ చేసి ఆ యాంటీనాస్ నుంచి అదర్ కంట్రీ నుంచి మన కంట్రీకి ఇన్ఫర్మేషన్ అనేది వైర్లెస్గా షేర్ అవుతుంది. మ్యాన్ అయితే వైర్డ్ కమ్యూనికేషన్ అండి. అంటే మనం త్రూ ఆప్టికల్ కేబుల్స్ అయితేనేంటి, నార్మల్ కేబుల్స్తో మనం ఇంటికి ల్యాన్ కనెక్షన్ తీసుకుంటాం ప్రతి హౌసెస్కి. ల్యాబ్స్కి అయితేనేంటి ప్రతిదానికి త్రూ వైర్స్ ద్వారా మనం కనెక్షన్స్ తీసుకుంటాం. అలాగే కంట్రీ టు కంట్రీ ఈ వైర్స్ ద్వారా కనెక్షన్స్ తీసుకోవడం పాసిబుల్ అవ్వదు కదా. సో ఈ వైడ్ ఏరియా నెట్వర్క్ ద్వారా మనం ఏం చేస్తామంటే ఆ కంట్రీ బోర్డర్ దగ్గర ఈ కంట్రీ బోర్డర్ దగ్గర హై హిల్ స్టేషన్స్ దగ్గర సమ్ యాంటీనాస్ని డిజైన్ చేస్తాం. మనం ఏదైతే నెట్వర్కింగ్ కావాలంటే ఆ స్టేషన్స్తో యాంటీనాస్ని డిజైన్ చేస్తాం. సో దాని నుంచి మనం వేరే కంట్రీ నుంచి 5G నెట్వర్కింగ్ షేర్ చేసుకోవాలనుకున్నా, 4G అదర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా షేర్ చేసుకోవాలనుకున్నా కానీ ఈ వైడ్ ఏరియా నెట్వర్క్ని యూజ్ చేసుకుంటామండి. సో దిస్ ఈజ్ ద మేజర్ డిఫరెన్స్ ఆఫ్ ద ల్యాన్, మ్యాన్, వ్యాన్. So LAN is the local area network, MAN is the metropolitan area network, WAN is the wide area network. So LAN means it covers only 500 kilometers area. So it is wired. MAN is metropolitan area. It covers above 2000 kilometers. And WAN means it is not limiting particular distance.
ఇట్ ఈజ్ వైర్లెస్ కమ్యూనికేషన్. బేసికల్గా మనకు ఆబ్జెక్టివ్ టైప్లో ఇంటర్వ్యూవర్ క్వశ్చన్ అడుగుతారు. ల్యాన్, వ్యాన్, మ్యాన్కి డిఫరెన్స్ అడుగుతారు. సో బేసిక్ డిఫరెన్సెస్ మనం చెప్పేవి ఏంటంటే ల్యాన్, మ్యాన్ అనేవి వైర్డ్ కనెక్షన్స్, వ్యాన్ అనేది వైర్లెస్ కనెక్షన్ అని చెప్తాం. సో మనం వైర్లెస్ అనగానే మనకి ఆటోమేటిక్గా వస్తుంది. సో ఇది ఎంత డిస్టెన్స్లో అయినా మనకి ఫ్లో అవుతుంది. సో దానివల్ల డిస్టర్బెన్స్ ఏం లేదు, యాంటీనాస్ని యూజ్ చేస్తామని. సో వైర్డ్ కనెక్షన్ అంటే సమ్ స్మాల్ అంటే రీజనబుల్ డిస్టెన్స్ ఉన్న స్పేసెస్ నుంచి ఇది నెట్వర్కింగ్ చేయొచ్చు అన్నది ఐడియా వస్తుంది. సో ల్యాన్, మ్యాన్ ఈజ్ ద వైర్డ్ కనెక్షన్ అండ్ వ్యాన్ ఈజ్ ద వైర్లెస్ కనెక్షన్. ఓకే అమ్మ, కంటిన్యూ చేయనా క్లోజ్ చేయనా? క్లోజ్ చేయండి ఓకే మ్యామ్. అమ్మ. ఓకే, థ్యాంక్ యూ ఆల్. బాయ్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. బాగా చెప్పారు. Thank you, ma'am.